అందరికీ నమస్తే అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి పూజ చేసే రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి, గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ ఏడాది మనకి శ్రీరామనవమి ఏప్రిల్ 17 బుధవారం, అంటే రేపు మనకి శ్రీరామనవమి అనేది ఉందన్నమాట. ఈ పండుగ రోజు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. సీతారాముల యొక్క విగ్రహాలను ఊరేగిస్తారు. అయితే చాలామందికి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలనేది కొంచెం సందిగ్ధంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. తలస్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పసుపు నీళ్లు ఇంటినంతా కూడా జల్లుకోవాలి. అలాగే రంగురంగుల రంగవల్లెలతో అలంకరించుకోవాలి. మీరు పూజ చేసే ప్రాంగణం ఏదైతే ఉంటుందో పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నిత్యం చేసే పూజ మందిరంలోనే పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే పూజ ఎలా చేయాలి అనేది సంపూర్ణ పూజా విధానం అంతా కూడా వీడియో రూపంలో పెట్టానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లోను ఐ బటన్లోనూ వస్తుంది, ఒక్కసారి చూడండి. అయితే నియమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. మనకి కొత్త వస్త్రాలు లేకపోయినా ఉతికినటువంటి బట్టలు వేసుకుంటే మంచిది, లేదు అంటే కొత్త వస్త్రాలు వేసుకున్నా మంచిది. అయితే గంజి పెట్టినటువంటి వస్త్రాలని మాత్రం వేసుకోకూడదు. అయితే ఈరోజు పూజ 12 గంటలకి పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిదండి. 12 గంటలకి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అలాగే 1 గంటన్నర లోపు పూజ అనేది పూర్తి చేసుకోవాలి. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మేము మధ్యాహ్నం సమయంలో రాముల వారి కళ్యాణానికి వెళ్తామక్క, ఇంట్లో పూజ ఎప్పుడు చేసుకోవాలనే సందిగ్ధం అయితే ఉందన్నమాట. అలా రాముల వారి కళ్యాణానికి వెళ్ళాలి అనుకున్న వారు ఉదయాన్నే స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోండి. నిర్వహించుకున్న తరువాత గుడికి వెళ్ళి రాముల వారి కళ్యాణంలో పాల్గొని రాముల వారి కళ్యాణ పనుల్లో నిమగ్నం అయితే చాలా చాలా మంచిది. మనకి ఇంట్లో పూజ చేసే కంటే, అంటే 12 గంటలకి ఇంట్లో పూజ చేసే కంటే గుడి ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం చూస్తే చాలా మహద్భాగ్యం అండి. కాబట్టి మీరు గుడికి వెళ్ళాలనుకుంటున్న వారు నిరభ్యంతరంగా 12 గంటలకి మీరు గుడికి వెళ్ళి రాములవారి కళ్యాణం చూడొచ్చు. ముందే ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు గుడికి వెళ్ళలేని పక్షంలో, అంటే మీకు గుడి దూరంగా ఉంది, మీరు వెళ్ళలేరు అనుకున్న వారు 12 గంటలకి ఇంట్లో కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇలా పూజ అనేది నిర్వహించుకోవాలండి. 12 గంటలకి అభిజిత్ సమయంలో, అంటే అభిజిత్ ముహూర్తంలో పూజ అనేది నిర్వహించుకోవాలి. అంటే 12 గంటల నుండి, అంటే 11 గంటల నుండి 1 గంట 30 నిమిషాల లోపు పూజ అనేది పూర్తి చేసుకోవాలి. ఇలా పూజ చేసే సమయంలో మీరు తమలపాకుని 1 లేదా 3 లేదంటే 5 లేదంటే ఇలా బేసి సంఖ్యలో 7, 11 ఇలా తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకు మీద శ్రీరామ అని రాసి మీరు పూజ చేసే ప్రదేశంలో ఉంచి పూజ అనేది నిర్వహించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీకున్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి కష్టమైనా కూడా తొలగిపోతుందని చెప్పి పండితులు చెప్తున్నారనమాట. రాముల వారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. అలాగే మనం ఇంతకుముందు అయోధ్య అక్షంతలతో పూజ అనేది చేసుకున్నాం కదండి. అయోధ్య అక్షంతలు కనుక మీకు ఉన్నాయి అనుకుంటే ఈ అయోధ్య అక్షంతల్ని మీరు చేసే పూజలో పెట్టుకొని తరువాత ఇంటిల్లిపాది కూడా ఈ అక్షంతలు వేసుకుంటే చాలా మంచిదనమాట. అయితే ఈరోజు ప్రత్యేకంగా 5 దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. లేదంటే 5 ఒత్తుల దీపారాధన చేసుకున్నా చాలా మంచిది. ఇది చాలా చాలా శ్రేయస్కరం అనమాట. 5 ఒత్తులతో దీపారాధన చేసుకుంటే ఈరోజు ప్రత్యేకంగా చాలా మంచిది. అలాగే పిండి దీపారాధన కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. కాబట్టి పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు. 5 ఒత్తులు ఒక ప్రమిదలో వేసుకుని 5 ఒత్తులతో దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇలా మీ శక్తి కొలది దీపారాధన అనేది చేసుకోండి. ఈ దీపాలు మీరు మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకుంటే మంచిది. మట్టి ప్రమిద అవైలబుల్ లేవు అనుకుంటే కనుక వెండి, ఇత్తడి ప్రమిదల్లో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే ఇలా ఎవరైతే 5 ఒత్తులతో దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఎలాంటి బాధలు కూడా, రుణ బాధలు కానివ్వండి, ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. కొంతమందికి ఎంత డబ్బున్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. ఇలా మనశ్శాంతిగా ఉండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, సంతానం బాగుండాలి అనుకుంటే ఇలా 5 ఒత్తుల దీపారాధన చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు. ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ఇవి లేకుండా జాగ్రత్త పడి ఆహారం అనేది తీసుకోవాలి. మీరు 2 పూటల ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేదంటే 1 పూట ఉపవాసం ఉండి 2వ పూట మీరు అల్పాహారం అనేది తీసుకోవచ్చు. ఈరోజు గోళ్ళు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు మనసులోకి రాకూడదు.
అలాగే రామనామ జపంతో ఈ రోజంతా కూడా మీరు భజన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, అలాగే కీర్తనలు పాడుకోవచ్చు, అలాగే రామనామ జపం, రామకోటి, రామాయణం పఠించడం ఇట్లాంటివి కూడా ఈ రోజున చేసుకోవచ్చు. అలాగే చాలామంది ఇళ్లల్లో రామ జపం అంటే ఏదైతే ఉందో, రామ భజన ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. మీకు వీలు ఉంది అనుకుంటే శ్రీరామనవమి రోజున భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ అనేది నిర్వహించుకోండి. ఈ పూజలో మీ సంతానాన్ని కూడా కూర్చోపెట్టి పూజ అనేది చేసుకోండి. ఇలా చేయటం వల్ల కుటుంబం అంతా కూడా చాలా మంచి అనేది ఉంటుంది. భార్యాభర్తలకు ఎలాంటి గొడవలు రావు. సంవత్సరం అంతా కూడా ఎలాంటి కలహాలు లేకుండా, ఎలాంటి అపోహలు లేకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామనవమి రోజున సంపూర్ణ పూజా విధానం అంతా కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఐ బటన్లో వస్తుంది. మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రి అక్క.